ఇవాళ డ్రగ్స్కు సంబంధించింది కానీ బెట్టింగ్ యాప్లు కానివ్వండి, ఆర్టీసీ ఆర్టీసీ దాంట్లో కూడా సజ్జనార్ గారు ఆయన ఒక పేరు తెచ్చుకున్నారు. ఇవాళ ఆడపిల్లలకు అండగా ఉంటూ ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక బాధ్యత వహిస్తున్న వ్యక్తి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక పెద్దన్నలాగా భావిస్తాం, మన ఒక కుటుంబం లాగా భావిస్తాం. మన కుటుంబ వ్యవస్థలోనే పోలీస్ డిపార్ట్మెంట్ని మాట్లాడినామంటే నీకు ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా నేను. ఇవాళ పైశాచిక ఆనందం పొందుతుండు ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు సజ్జనార్ గారికి లాగులో తొండలు వదులుతాడు అంటాడా వీడు ఎంత వేస్ట్ ఫెయిల్గాడు. తెలంగాణ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, యావత్ దేశ ప్రజలారా ఒకసారి ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు వినండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా కామెంట్ పెట్టండి. ఇవాళ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. వాళ్ళు రాజకీయ నాయకులు కాదండి. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి ఇది చేస్తున్నాడు, డీజీపీ పదవి కోసం ఇదంతా చేస్తున్నాడు, యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి కూడా అన్నారు. ఒకటమ్మా, సజ్జనార్ గారికి ఏ రంగంలో ఇక్కడ ఆర్టీసీకి వెళ్ళినా ఇక్కడ డిపార్ట్మెంట్లో తనకంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మార్కు వేసుకున్నాడు. ఆయనకు డీజీపీ పదవి ఇదన్నీ దాని గురించి ఆయన ఎప్పుడు పదవుల కోసం పాట్లాడే వ్యక్తి సజ్జనార్ గారు కారు. సజ్జనార్ గారు కంటే ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక మహిళలకి తనకి మేము సల్యూట్ చేస్తాం. వాళ్ళ మా సజ్జనార్ గారు ఉంటే ఎంత బాగుండేది. ఈ సంఘటన జరిగినప్పుడు సజ్జనార్ గారు అయితేనే డేర్ అండ్ డాషింగ్గా నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక బ్రాండ్ ఉందా లేదో చెప్పండి. మరి అంత వ్యక్తిని వాళ్ళ ఒక తండ్రి లాంటి వాడు ఆడపిల్లలకి, ఒక అన్న లాంటి వాడు, ఒక అన్నని ఒక తండ్రిని మనం అవమానిస్తామా చెప్పండి. రాజకీయంగా విమర్శించుకుందాం. మా మీద ఉన్న కోపంతో పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు అంటున్నావు? పోలీస్ డిపార్ట్మెంట్లు మన రాజకీయాలు, మన గవర్నమెంట్లు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, రేపు రావచ్చు, ఇవాళ ఉండొచ్చు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అనేది ఏ గవర్నమెంట్కైనా వాళ్ళు బాధ్యతగా వహిస్తారు కాబట్టి వాళ్ళని మనం అనకూడదు.